అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 11వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు, వారికి ఎదురయ్యే సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి, ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి గుణగణాలు మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో కష్ట స్వభావులు, ఎంతో సున్నితమైన మనసు కలవారని అయితే చెప్పుకోవాలి. ఎవరినైనా వీరు చాలా గౌరవిస్తూ మాట్లాడుతూ ఉంటారు. వీరిని చూడగానే అందరూ కూడా ఆకర్షితులుగా ఉంటారు. అంత చక్కటి రూపలావణ్యాన్ని అయితే కలిగి ఉంటారు. వీరి యొక్క మాట తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా చాలా అధికంగానే ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశి గల వారికి కూడా జీవితంలో బాల్యం నుండి ఎక్కువగా కష్టాల పాలైతే అయి ఉంటారు. ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి అయితే వచ్చారు. అయినప్పటికీ కూడా ఎటువంటి గర్వము లేకుండా అందరితో కలివిడిగా అయితే ఉంటారు. వీరు ఒకటి అనుకుంటే ఆ పని సాధించడంలో వీరికి వీరే సాటని చెప్పుకోవాలి. వీరి యొక్క భావాలు ఆ విధంగా ఉంటాయి. నలుగురికి ఆదర్శంగా అయితే ఉంటాయి. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు చాలా చక్కగా కలిగి ఉంటారు. ప్రజలను ఆకర్షించే విధంగా అయితే వీరి యొక్క మాట తీరు ఉంటుంది. పనులు కూడా చేస్తూ ఉంటారు. వీరు చేసే పనులకు ప్రజలందరూ కూడా ఎంతో ఆకర్షితులు అవుతూ ఉంటారు. కనుక వీరి యొక్క సన్నిధాన్ని అందరూ కూడా కావాలని అయితే సాన్నిధ్యాన్ని అందరూ కావాలని, స్నేహాన్ని కావాలని అనుకుంటూ ఉంటారు. వాతావరణంలో ఆహ్లాదంగా ఎక్కువగా ఎవరితో కూడా గొడవలకు దూరంగా అయితే చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను వీరైతే చాలా కాంప్రమైజ్ కావడానికి అయితే అసలు వెనకంజ వేయరు. అటువంటి మనస్తత్వం కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి ఒక్క ఫోన్ కాల్ వలన మీకు ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. అంతేకాకుండా మీరు చాలా రోజులుగా అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అనేది మీకు ఈ రోజున అయితే ఖచ్చితంగా మీరు వినబోతున్నారని అయితే చెప్పుకోవాలి. ఈరోజు మీరు ఖచ్చితంగా సింహాసనంపై కూర్చుంటానికైతే సిద్ధంగా ఉండవచ్చు. ఈ విధంగా మంచి అధికారాన్ని అయితే మీరు పొందబోతున్నారని అయితే చెప్పుకోవాలి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఇటువంటి పరిణామాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి గల వారికి ఉద్యోగుల యొక్క ప్రమోషన్స్ కోసం తర్వాత ఏదైనా కానీ ఒక ప్రమోషన్స్ రాలేదని చెప్పి బాధపడుతున్నారో వారికైతే ఈరోజు అటువంటివన్నీ కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక ఫోన్ కాల్ ద్వారా వీరికి సంబంధించినవన్నీ కావచ్చు, మీ కింది స్థాయి వారి ఉద్యోగస్తుల వారికైనా కావచ్చు, మిమ్మల్ని చాలా గౌరవించేటువంటి అవకాశాలు కూడా ఈరోజు చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ విధంగా సింహాసనంపై కూర్చోవడానికి ఈ రోజున మీరు చాలా సంసిద్ధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా గమనించినట్లయితే కనుక వ్యాపార పరంగా మీరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇదివరకు మీతో వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్యత్వం చేశారో, పోటీ పడలేక వెనకంజ వేశారో, ఎన్నిసార్లు మీతో పోటీ పడినా వారే గెలిచారు. అయితే వ్యాపారం అనేది సాధారణంగా సాగిపోతూ ఉంటుంది. మెల్లగా సాగిపోతూ వచ్చింది కానీ పెద్దగా లాభాలు అయితే కనిపించలేదు. కానీ కొంతమంది వ్యక్తుల వలన మీ జీవితంలో అయితే వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఈరోజు మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా మీరు మంచి అవకాశాలు అనేది రేపటి రోజున అందిపుచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. నూతన వ్యాపార పెట్టుబడులు చేయబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి జీవితంలో అన్ని ఎంతో అద్భుతమైన కాలం అయితే చెప్పుకోవచ్చు. మంచి గొప్ప గొప్ప ఫలితాలు చవి చూస్తారని చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు సహాయ సహకారాల వల్ల వీరి యొక్క ఒప్పందాలు కుదుర్చుకోవడంతో సహాయాన్ని అందించుకోవడానికి కూడా వీరు సంసిద్ధంగా ఉంటారు. అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారం కూడా చేకూరడం రావచ్చు. లేదంటే కొంతమంది కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా మీ ముందు ముందు రోజుల్లో మీకు మంచి వారితో ఒక మంచి అనుబంధం ఏర్పడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి శుభవార్తే కదండి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక సింహాసనాన్ని అందిపుచ్చుకుంటానికి మీరు రేపటి రోజున అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉండబోతున్నారు. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు, లేకపోతే పై అధికారుల యొక్క ప్రశంసలు పొందడం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్న వారు కావచ్చు, అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే రేపటి రోజున
మీరు చవి చూడబోతున్నారు. ఈ విధంగా ఈ రాశి గల వారి యొక్క గొప్ప జాతకం ప్రకారం మనం పరిశీలించినట్లయితే గనక ఆర్థిక పరంగా మాత్రమే కాకుండా మీ యొక్క రంగంలో ప్రత్యేకమైనటువంటి స్థానాలను కూడా రేపటి రోజున పొందుతున్నారు. ఇటువంటి అద్భుతమైన ఫలితాలు కూడా ఈరోజు ఎక్కువగానే మీరు చవి చూడబోతున్నారు. ఇక వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రాజకీయ పరంగా విద్యార్థులకు కూడా అన్ని ప్రత్యేకమైనటువంటి రంగాలకు సంబంధించిన వారికి ఈ రోజున మీరు ఆశించినటువంటి ఫలితాలు అయితే మీకు దక్కబోతున్నాయి. అటువంటి అందుకునే అవకాశాలు మరిన్ని అయితే కనబడుతూ ఉన్నాయి. మీకైతే ఖచ్చితంగా ఈ రోజున కొంతమంది అంటే ఎస్ అలాగే ఆర్ ఈ 2 అక్షరాల పేర్లు ఉండగల వ్యక్తులైతే మీకు గనక ఈరోజు పరిచయం అయితే గనక వారితో కొంచెం స్నేహపూర్వకంగా మీరు మాట్లాడవచ్చు. కాకపోతే మీ యొక్క పర్సనల్స్కి సంబంధించినవి వ్యక్తిగతమైన విషయాలు ఏవైనా ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి చర్చించటం లాంటివి కూడా ఏదైనా కానీ స్నేహపూర్వకమైనటువంటి ఒక మంచి బంధాన్ని అయితే రేపటి రోజున వారితో మీరు కలుపుకోవచ్చు. అలాగే వారి యొక్క రిలేషన్షిప్ని కూడా మీరు చాలా అద్భుతంగా అయితే మీరు చేసేటువంటి ప్రతిరోజు ప్రయాణం కూడా సుదీర్ఘమైనటువంటి కాలానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క అదృష్టం అనేది వారితో కొంత ముడిపడి ఉంటుంది కనుక మీరు ఎప్పటి నుండో అంటే ఎన్నో కష్టాలనైతే పడి ఉన్నారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు కూడా ఈ రోజున మీరు ఖచ్చితంగా కొంతైనా చవి చూడబోతున్నారు. మీ యొక్క రాశి గల వారిలో జన్మించిన వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారైతే ఎస్ఆర్ అనే అక్షరం గల పేరు గల వారు ఎవరైతే ఉన్నారో వారు గనక మీకు పరిచయం అయితే అటువంటి వ్యక్తులను అయితే అస్సలు విడిచిపెట్టవద్దు. ప్రతి విషయం వారితో కూడా చెప్పుకోని అవసరం లేదు కనుక ఏదైనా అవసరం ఉంటే మీరు దాని గురించి ఎంత నష్టపోతున్నారు, ఎంత లాస్ అవుతున్నారు, ఎంత డల్ అయిపోతున్నారు, అటువంటి క్షణాలన్నీ కూడా ఆర్థిక పరంగా వెనకడుగు వేస్తున్నారో మీ జీవితంలో సరైనటువంటి వ్యక్తులైతే మీకు అయ్యారు. అటువంటి సరైన గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నారని అయితే ఒక సలహాను తీసుకొని మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టబోతున్నారని అయితే మీరు గమనించుకోండి. సరైనటువంటి గైడెన్స్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఒకరి మాట ఒకరు ఇంకొకరు చెప్తూ మనల్ని మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తులైతే కొంతమంది మనం అనుకున్న వాళ్ళు కూడా ఎటువంటి కల్మషం లేకుండా మనకు ఒక పాజిటివ్గా ఒక పని చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే సెట్ అవుతారని చెప్పి కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. అటువంటి మంచి సలహాలని మనం ఆలోచించి జాగ్రత్తగా పాటించడం ఎంతైనా మంచిది. ఈ రోజున చాలా రోజులుగా మీకు వెనుకబడుతున్నటువంటి కొన్ని వెనుకడుగులు వేస్తున్నటువంటి పనుల్లో అయితే కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి ఈ రోజున మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి. వారిచ్చే సలహాల ద్వారా మీ వ్యాపార అభివృద్ధి కాబోతుంది. అలాగే ఎంతో మంచి ఫలితాలను కూడా మీరైతే చవి చూడబోతున్నారు. రేపటి రోజున గమనించినట్లయితే ప్రేమికుల పరంగా కూడా ఎంతో అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రేమ విషయాలు ఇంట్లో కుటుంబ సభ్యులతో చర్చించడం ద్వారా ఆ విషయాలన్నీ పెళ్లి వరకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా రేపటి రోజున మీకు ప్రతి ఒక్కరికి విశ్రాంతి అనేది చాలా అవసరం. మీ ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండడం ఎంతైనా మంచిది. మీకు ఆదాయం బాగున్నా కూడా ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి కనుక ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది. ఈ రోజున మీరు తప్పకుండా గణపతి పూజ చేయడం వల్ల, ఆ వినాయక స్వామిని మీరు ప్రార్థించడం వల్ల మీ జీవితంలో ఎదురవబోయే ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క అడ్డంకు కూడా తొలగిపోతుంది. తెలిసిందే కదండి, మనకి ప్రతి ఒక్క విషయంలో ముందుగా మనం గణపతి పూజ చేసుకొని మొదలు పెడితే అందులో అడ్డంకులు అనేవి ఉండవు. తప్పకుండా విజయం సాధిస్తాము. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్న, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలనేది తప్పకుండా అవన్నీ చేసుకోవడం ద్వారా మీకైతే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.